నేపాల్. మనకి పాస్పోర్ట్ లేకపోయినా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే నేపాల్ ఒక బెస్ట్ చాయిస్. తక్కువ బడ్జెట్లో నేపాల్ని చాలా చక్కగా చూసేయచ్చు. ఇక్కడ ఎంతో అందమైన చారిత్రాత్మక కట్టడాలు, అద్భుతమైన దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన ప్రదేశాలు ఇలా చాలా ఉన్నాయి. నేపాల్లో ప్రయాణించేటప్పుడు మనకు ఏదో తెలియని కొత్త అనుభూతిని అయితే కలిగిస్తుంది. చక్కగా మీరు ఈ నేపాల్ని ప్లాన్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి అని పూర్తి వివరాలు నేను కంటిన్యూ నేపాల్ సిరీస్లో ఇస్తాను. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి నేను బీహార్లోని జయనగర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా, నేను ఇండియా నుంచి నేపాల్ అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ జర్నీ మాత్రం. మన ఇండియా నుంచి ఇంకో కంట్రీకి అసలు ట్రైన్ జర్నీ చేస్తే అసలు డిఫరెంట్ ఫీలింగ్ అబ్బా, చాలా చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడి నుంచి మనం నేపాల్ ఎలా చేరుకోవాలని పూర్తి వివరాలు వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడైతే నేను స్టేషన్ బయట ఉన్నాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉన్నది స్టేషను, జయనగర్ రైల్వే స్టేషన్. ఇదంతా బీహారు మామూలుగా ఉండదు మరి అది. ఓకేనా, ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి మీకు 2 రైల్వే స్టేషన్లు చూపిస్తాను. మంది చూపిస్తాను, నేపాల్తో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయండి. కొంచెం లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో బూస్ట్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతుంది. అందుకనే ఓకేనా, ఇంకెళ్ళిపోతాం. లెట్స్ గో. రైల్వే స్టేషన్ బయట ఇలా ఉంది. చెత్త చెత్త అయ్యా స్టేషన్ మొత్తం. అన్ని పాత పాత వ్యాన్లు, ఆటోలు అలా ఉన్నాయి, రిక్షాలు అండ్ గుర్రాలు కూడా. ఇదిగోండి జనాలను తీసుకెళ్ళడానికి గుర్రాలు కూడా యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఒకే చోట 2 రైల్వే స్టేషన్లు చూడండి. ఇది మన ఇండియాలోని జయనగర్ రైల్వే స్టేషన్. ఇది ఒక్కసారి ఇటువైపు చూడండి, అందరూ వెళ్తున్నారు కదా, అది ఇంకో రైల్వే స్టేషన్. అదేంటంటే ఓన్లీ నేపాల్ వెళ్ళే ట్రైన్ మాత్రమే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నేపాల్ రైల్వే స్టేషన్ అది. అక్కడి నుంచి నేపాల్ జనక్పూర్ వెళ్ళడానికి మనకి ట్రైన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి జనక్పూర్ అయితే వెళ్ళిపోదాం. చూసారా, చాలా స్పెషల్గా ఉంది కదా, ఒకే చోట 2 రైల్వే స్టేషన్లు. చాలా బాగుంది. మన బ్యాక్ సైడ్ అయితే చెక్కింగ్ కౌంటర్ ఉంది. అక్కడ ఏం చెక్ చేయలేదు, జస్ట్ బ్యాగ్ ఒకటే చెక్ చేశారు అంతే. ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాను. టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేద్దాం. ఇదే టికెట్ కౌంటరు. ఇక్కడ చూసారా మెన్షన్ చేశారు టికెట్ ప్రైస్ ఎంత ఇవని చెప్పి. మనం వెళ్ళేది జనక్పూర్, జయనగర్ నుంచి జనక్పూర్ అయితే వెళ్తున్నాము. జనక్పూర్కి అయితే మామూలు టికెట్ అయితే 70 రూపీస్. ఇదైతే ఇదేంటి 220 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళు నేపాలీ లాంగ్వేజ్లో అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడైతే మనకి 9:30 అయింది టైము. 10 కల్లా స్టార్ట్ అవుతుందంటే 10కి అయితే ఉంది. నెక్స్ట్ మళ్ళీ 1:30 ఆ టైంలో ఉంది ట్రైను. అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, ఇనాగ్రల్ రన్ ఆఫ్ క్రాస్ బార్డర్ ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ బిట్వీన్ జయనగర్ ఇండియా అండ్ కుర్తా నేపాల్. అది మన ఇండియా నుంచి నేపాల్ కుర్తా వరకు వెళ్తుంది. మనం మధ్యలో జనక్పూర్ ముందు స్టాప్ జనక్పూర్లో దిగిపోతాము. ఓకే, సూపర్ కదా. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సాటర్డే 2 ఏప్రిల్ 2022లో అయితే స్టార్ట్ చేసినట్టున్నారు ఇది. అది అలాగే ఇక్కడ ఒక చిన్న ఆర్ట్స్ వేశారు, బాగున్నాయి. ఇది స్టేషను, నేపాల్ రైల్వే స్టేషన్. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. చాలామంది ఉన్నారు, జనాలు చాలామంది ఉన్నారు నేపాల్ వెళ్ళే వాళ్ళు. అందుకే నార్మల్ టికెట్ తీసుకోవాలి. నార్మల్ టికెట్ తీసుకుంటే ఏం లేదు, ఇరుక్కొని కూర్చోవడమే. ఇదైతే 220 రూపీస్ తీసుకున్నారు మన కరెన్సీలో. ఇక్కడ నుంచి జయనగర్ నుంచి జనక్పూర్ వరకు. అది ట్రైన్ కోసం వెయిటింగ్. ఒక 10 నిమిషాలు వచ్చేస్తుందంట. 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఇదో ప్లాట్ఫామ్, అటువైపు ఇంకో ప్లాట్ఫామ్ ఉంది అంతే. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇదే, కచోరీ. 10 రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్కటి, 2 తీసుకున్నా. ఇంకేం దొరకట్లే ఇక్కడ, అవి మనం తినలేం కూడా, దొరికినాయి. ఇంకా నేపాల్ వెళ్ళాక ఏం తిందాం.
వచ్చేసింది నేపాల్ ట్రైన్. భలే ఉంది కదా ట్రైన్. ట్రైన్ వచ్చి ఇక్కడ ఆగింది. వీళ్ళంతా ఏంటంటే నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు వీళ్ళంతా. మళ్ళీ ఇదే ట్రైన్ మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మన వెనకే ఉంది నేపాల్ రైల్వేస్ ట్రైన్. మనం ఈ నేపాల్ రైల్వేస్లో అయితే ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నాం. బాగుంది. ట్రైన్స్ మాత్రం భలే ఉన్నాయి కదా. శ్రీలంకలో కలర్ఫుల్గా ఉన్నాయి ట్రైన్స్. సేమ్ అలాగే నేపాల్ ట్రైన్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. నేపాల్లో ట్రైన్స్ ఏముండవు, ఓన్లీ జయనగర్ నుంచి జనక్పూర్ వరకే. ఇంకా నేపాల్లో లోకల్గా తిరగాలంటే ఇక్కడ ట్రైన్స్ అయితే ఉండవు, బస్సెస్లోనే తిరగాలి. అది మ్యాటర్ ఏంటంటే ఇంకో ట్రైన్ వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ ఇది. ఇక్కడ ఉన్న ట్రైన్ ఏంటంటే మళ్ళీ 1 గంటకి ఒకటి స్టార్ట్ అవుద్దని చెప్పాం కదా, అప్పుడు ఇది వస్తుందంట. ఇది వెళ్తుందంట జనక్పూర్కి. ఇప్పుడైతే మనల్ని తీసుకెళ్ళబోయే ట్రైన్ ఇది. సేమ్ ఒకలాగే ఉన్నాయి 2 ట్రైన్లు. వెళ్ళిపోదాం, ఏదైతే ఏమైంది ఎక్కేద్దాం. ఇది లోకో పైలట్ బోగి. ఇది అందరూ ఎక్కేసారు ట్రైన్. ఏసీ బోగి ఎలా ఉంది. ఇందులో కూడా రష్గానే ఉంది బాగానే. అసలు మామూలు జనరల్ అయితే ఫుల్ క్రౌడ్. ట్రైన్ అయితే జయనగర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనం జయనగర్ నుంచి జనక్పూర్కి 37 కిలోమీటర్స్ ఉంటుంది. గంట పడుతుంది టైం అయితే. ఈజీగా 1 అవర్ పడుతుంది. ట్రైన్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అయితే. ఈ ట్రైన్లో ఏసీ చూపించే కదా ఇప్పుడు, జనరల్ కూడా ఎలా ఉంటుందని చెప్పి తర్వాత ఆగిన తర్వాత చూపిస్తాను. ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటాం. వెల్కమ్ టు నేపాల్ రైల్వేస్. ఇది ప్రెస్ చేస్తే మనకు డోర్ వచ్చేస్తుంది. ఇది కామనే, చాలా చోట్ల చూసాము. అటువైపు జనరల్, అది నెల కూర్చున్నారు అటువైపు జనరల్. అబ్బా అసలు ఈ డోర్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, క్లోజ్లో ఉన్నాయి. బయట నుంచి ఓపెన్ చేయాలనుకుంటా. మీకు ఈ నేపాల్ రైల్వేస్లో ప్రయాణం ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మన కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రైన్లో ప్రయాణం చేయడం చాలా బాగుంది. అసలు ఫీలింగ్ సూపర్. అది వెళ్తూ ఉంటే మొత్తం పొలాలు అటు ఇటు ఊర్లేం కనిపించట్లేదు. ఎక్కడో కొన్ని విలేజెస్ అక్కడక్కడ ఏదో కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి అంతే, మొత్తం పొలాలే. ఎక్కువగా ఇటువైపు వరి పండిస్తారనుకుంటా. చాలా పొలాలు వరి పంట ఇది కనిపించినాయి. ఇంకా చాలా రకరకాల పంటలు కూడా ఉన్నాయి మధ్యలో. కానీ చుట్టూ చూడండి వాతావరణం ఎలా ఉంది అసలు. మనకు వచ్చిన సీట్ ఇదే, విండో సీట్ రాలేదు, పక్క సీట్ వచ్చింది. ట్రైన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పైన లగేజ్ పెట్టుకోవడానికి అలా ఉంది, చాలా బాగుంది. ఇదంతా ఏసీ బోగి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ బాగుంది. మరి జనరల్ ఎలా ఉందో తెలియదు కానీ ఇది బాగుంది. వ్యూ కూడా చక్కగా చూసుకోవచ్చు, అద్దంలోంచి క్లియర్ కనిపిస్తుంది. దారిలో వెళ్తుంటే మొత్తం ఇలా చిన్న చిన్న విలేజ్ కనిపిస్తున్నాయి. ట్రైన్ కూడా చాలా స్లోగా వెళ్తుంది. ఏదో స్టేషన్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ వీళ్ళ స్టైల్ చూసారా, అమ్మాయిలు కానీ వాళ్ళు ఆ శారీని అసలు మొత్తం హెడ్ పై నుంచి అలా కప్పేసుకొని, అంటే నార్త్ సైడ్ మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఈ నేపాల్ సైడ్ ఇటువైపు కూడా కొంచెం ఎక్కువ మంది అలాగే ఉన్నారు. ఏదో చిన్న స్టేషన్ వచ్చింది, కానీ ఏసీలోకి ఎక్కే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈ డోర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు. ఏసీ బోగీలు ఎవరైనా ఉంటేనే ఓపెన్ చేస్తారంటే ఇక్కడ అంటే తక్కువ జర్నీయే కాబట్టి ఎవరు ఏసీలో ఎక్కరు. మామూలుగా చాలా తక్కువ మంది ఎక్కడో రేర్ ఎక్కుతారంట. మ్యాక్సిమం అందరూ జనరల్లోనే ఎక్కుతున్నారు. ఇప్పుడు మనం మహినాథ్పూర్ అనే చిన్న స్టేషన్కి అయితే వచ్చాము. మన పల్లెటూరులో చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి ఇక్కడ. వైదేహి రైల్వే స్టేషన్ అంట.
వచ్చేసాం జనక్పూర్కి. ఇదంతా చూడండి, ఇది జనరల్. ఇది ఒరే 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 దూకొచ్చేస్తున్నారేంట్రా బాబు, ఫుల్ క్రౌడ్ దీంట్లో ఉన్నారు. ఇందులో ఎక్కితే ఇంకేమైనా ఉందా అసలు? వీడియో కాదు కదా, మనం నించోడానికి కూడా ప్లేస్ లేదు దీంట్లో. దారుణంగా ఉంది. 70 రూపీస్ దీని టికెట్. మనం ఎక్కింది అయితే 220 రూపీస్ తీసుకున్నాడు. పవర్ నాయను. టైము 11:30 అయింది. జయనగర్ నుంచి జనక్పూర్ అయితే వచ్చేసాము. గంటన్నర జర్నీ అక్కడి నుంచి ఇక్కడికి. నేపాల్ ట్రైన్లు బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. నేపాల్లో మనకి ఇంకెక్కడ ట్రైన్స్ కనిపించవు, ఓన్లీ బస్సులు, షేరింగ్ వెహికల్స్ అంతే. ఇంకా జనక్పూర్ ధామ్. నాయన ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు అందరూ మన ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళడానికి వీళ్ళందరూ ఇప్పుడు ఈ ట్రైన్లో ఎక్కుతారు వీళ్ళంతా. కొట్టుకుంటున్నారా బాబోయ్. నాయను దారుణంగా కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఓరే బాబోయ్. ఇది జనక్పూర్ టికెట్ కౌంటరు. ఇది ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి. కొత్త నుంచి బయలుదేరుతుంది, జయనగర్కి వస్తుంది. అది వాము. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువ అనుకుంటా. బాగా కుప్పల కింద ఉన్నారు ఆటో వాళ్ళు. ఇదే జనక్పూర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. ఇదంతా బ్యాటరీ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో బయట. ఫైనల్లీ వెల్కమ్ టు నేపాల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? జనక్పూర్ ధామ్. జనక్పూర్ అంటే ఏంటో తెలుసా? జనక మహారాజు సామ్రాజ్యం. ఇది మన సీతమ్మ తల్లి పెరిగిన ప్రదేశం, సీతమ్మ తల్లి తిరిగిన ఊరు ఇదంతా. అలాగే సీతారాముల కళ్యాణం అయిన ప్రదేశం కూడా ఇదే. అవన్నీ వస్తాయి, నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది. చూశారు కదా ఇప్పుడు దాకా ఏంటంటే ఇండియా టు నేపాల్ ట్రైన్ జర్నీ చూశారు కదా. జయనగర్ నుంచి జనక్పూర్ వరకు జర్నీ 1 to 1.5 hours మాత్రమే అక్కడి నుంచి ఇక్కడ వరకు. టికెట్ వచ్చి నార్మల్ టికెట్ అయితే 70 రూపీస్, అదే ఏసీ టికెట్ అయితే 220 రూపీస్. అస్సలు ఖాళీ లేదు, క్రౌడ్ బీభత్సంగా ఉంది. ఏసీలో రావడం వల్ల బ్రతికిపోయాం అసలు. అది మ్యాటరు. అసలు మీరు ఇక్కడికి ఎవరైనా రావాలి అంటే, నేపాల్ రావాలంటే ఎలా రావాలి అనే విషయాలు ఒకసారి చెప్తాను చూడండి. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే గోరఖ్పూర్ వచ్చి, గోరఖ్పూర్ నుంచి సొనౌలి బార్డర్ అంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారో ఆ సొనౌలి బార్డర్ నుంచి మీరు పోఖ్రా వెళ్ళిపోవచ్చు. అది ఒక వే. ఇప్పుడు నేను వచ్చిన వే ఏంటంటే, ఇప్పుడు నేను దీనికి ఎందుకు వచ్చానంటే అసలు మీకు ఇండియా టు నేపాల్ ట్రైన్ జర్నీ ఒకటి ఉంది, అది చూపించడం కోసమే ఇటువైపు అయితే వచ్చాను. నేను ఎలా వచ్చానంటే మన తెలుగు స్టేట్స్ నుంచి, మన విజయవాడ నుంచి కోల్కతా వచ్చాను. కోల్కతాలో అయితే దిగి అక్కడి నుంచి సెల్దా స్టేషన్కి రావాలి. సెల్దా స్టేషన్ నుంచి ఈవినింగ్ 5:30 ఆ టైంలో సెల్దా టు జయనగర్ డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. అది మీరు క్యాచ్ చేసి దాని ట్రైన్ టికెట్స్ మీకు దొరికితే కనుక ఈజీగానే జయనగర్ వచ్చేయచ్చు. జయనగర్ నుంచి జనక్పూర్ ట్రైన్ ఉంది కదా, అలా వచ్చేసాను. ఇది మీకు కొంచెం ఏంటంటే లాంగ్ వే ఇది. కాకపోతే మీరు జనక్పూర్ వెళ్ళాలి అనుకుంటే ఇటువైపు రండి, లేదంటే కాఠ్మాండు పోఖ్రా వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఆ వేలో వెళ్ళిపోవచ్చు. గోరఖ్పూర్ నుంచి సొనౌలి బార్డర్కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. అది ఈజీ వే. నన్ను అయితే ఎక్కడ ఏం అడగలేదు, పాస్పోర్ట్ అయితే అసలు అవసరం లేదు. మీకు జస్ట్ ఒక ఐడి కార్డు, మన ఓటర్ ఐడి కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా చూపిస్తే చాలు. ఎవరైనా అడిగితే ప్రూఫ్ అక్కడ సొనౌలి బార్డర్లో అడగొచ్చు. ఇక్కడైతే ఏమీ అడగలేదు, నన్ను డైరెక్ట్గా వచ్చేసాను. మీకు ఈ ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ అయితే బాగా నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ అబ్బా, నచ్చితే మాత్రం గట్టిగా ఒక లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి. ఏదో ఒకటి నాకు కూడా తెలుస్తుంది ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. ఇదే వీడియోలో మీకు సిమ్ తీసుకొని అలాగే నేపాలీ కరెన్సీ గురించి పూర్తి వివరాలు అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశం, అలాగే జనక మహారాజు ప్యాలెస్ ఉంటుంది కదా, జానకి మందిర్ అంటారు, అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. చాలా చాలా బాగుంటుంది నేపాల్ సిరీస్. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త సిరీస్లు చేయడానికి నాకు బూస్టప్లా ఉంటుంది. ప్లీజ్ మామ కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే మనం స్టేషన్ బయటకు వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి సిమ్ ఎక్కడ తీసుకోవాలి ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, అవన్నీ తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటకు వచ్చేసాను. మనకి ఇక బయటకు వస్తే ఎదురుగా షాప్స్ చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ షాప్ ఉంది,
ఈ షాప్ దగ్గర అయితే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎన్సెల్ సిమ్ ఉంది కదా మనకి, నేపాల్లో ఎన్సెల్ సిమ్ అనేది చాలా బాగుంటుంది. ఎన్సెల్ సిమ్ తీసుకుందాం, 400 చెప్పారు. అలాగే కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే మన 1000 రూపాయలు ఇక్కడ 1600 ఇస్తా అని చెప్పాడు. ఓకే అని చెప్పి సేమ్ అంతే ఉంది, మనం ఆన్లైన్లో చెక్ చేసుకున్నా. ఇక్కడ అయితే తీసుకున్నాను, ఒకసారి తీసుకొని మిగిలిన విషయాలు మాట్లాడతా. మన కరెన్సీ అయితే 9000 అయితే మారుస్తున్నాను ఒకసారి. ఇప్పుడు ఒకసారి మొత్తం దాన్ని బట్టి 1.6 ఇస్తా అన్నారు, దాన్ని బట్టి నేపాల్ కరెన్సీ తీసుకుందాం. కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేయించుకున్నాను. ఇదిగోండి 50 రూపీస్లు, ఈ 100లు, ఇది 500, ఇవి 1000 నోట్స్. ఇంకా విడిగా క్లియర్గా చూపిస్తాను తర్వాత. మనకేంటంటే 9000 చేంజ్ చేస్తే 14,400 ఇచ్చారు. మన 100 రూపాయలు ఇక్కడ 160 రూపాయలు, మన 1000 రూపాయలు ఇక్కడ 1600. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే 9000 ఎక్స్చేంజ్ చేస్తే 14,400 వచ్చింది. సిమ్ ఏంటంటే ఎన్సెల్ తీసుకున్నాను, ఎన్సెల్ బాగా వర్క్ అవుద్ది. ఎన్సెల్ 400 తీసుకున్నారు, 1 మంత్ వ్యాలిడిటీ, 8 GB వస్తుందంట. నేపాల్ టు నేపాల్ కాల్స్ వస్తాయి, యూట్యూబ్ ఫ్రీ అంట. అది ఎన్సెల్ తీసుకోండి, మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు యూజ్ అవుద్ది, బాగా వర్క్ అవుద్ది. నోట్స్ ఎలా ఉన్నాయి చూడండి, 1000 రూపాయల నోట్లు, ఇదేం 500 నోట్లు. నేపాల్ రాష్ట్ర బ్యాంక్, బాగున్నాయి కదా నోట్లు, వెరైటీగా. జనక్పూర్ స్టేషన్ బయటికి రాగానే పక్కన చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ మా రైస్ చెప్పాను, ఇదిగోండి ఇది ఇచ్చారు. ఈ ఎండలో ఉంది సాంబారా, రైసు, ఒక అప్పడం, ఏదో బంగాళదుంప కర్రీ, తోటకూర, ఇదేంటిది, ఇది బంగాళదుంపే, ఏదో చట్నీ ఇచ్చాడు. అది నేపాలీ రైస్ని అయితే ట్రై చేస్తున్నాం. 120 రూపాయలు అంటే ఇది పర్వాలా, వీళ్ళ కరెన్సీలో 120 రూపాయలు. చూసారుగా మొత్తం ఈ వీడియోలో అయితే మీకు ఇండియా టు నేపాల్ ఎలా రావాలని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే సిమ్ము, కరెన్సీ విషయాలు మొత్తం పూర్తిగా చెప్పాను. ఇంతటి ఈ వీడియో ఏం చేస్తున్నా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీకు క్రాంతి ట్రావెల్ వ్లాగర్ నేపాల్ నుండి.